నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు, కొత్తగూడెం, ఖమ్మం నుండి వైఎస్ఆర్టీపీ నుండి ఎన్నికల బరిలోకి దిగేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు కృష్ణమోహన్ తెలిపారు. ఖమ్మంలో కొనసాగుతున్న నిర్బంధ నియంతృత్వ రాజకీయ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పువ్వాడ అజయ్, తుమ్మల నాగేశ్వరరావుని ఓడించాలని పిలుపునిచ్చారు. ఇక ఖమ్మం నియోజకవర్గం నుండి తను పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన మోహన్ కృష్ణతో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రాజకీయాలు కూడా రసవత్తరంగా మారాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా కేంద్రంగా ఆవిర్భించినటువంటి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి సంబంధించి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి నేతలు ఇప్పటికే పోటీకి సిద్ధమవుతా ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉంది, ఎటువైపు అడుగులు వేయబోతా ఉందన్న అంశాల గురించి తెలుసుకునేందుకు మనతో పాటు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నేత తుమ్మల కృష్ణమోహన్ మనతో పాటు ఉన్నారు. ఆయనకు సంబంధించి ఆయన మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే కృష్ణమోహన్ గారు, చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. వైఎస్ఆర్ పార్టీ ఖమ్మం జిల్లాకు సంబంధించి ఎటువంటి ప్రణాళిక రూపొందించి ముందుకు పోతా ఉంది, ఎట్లాంటి రాజకీయాలకు సంబంధించి భవిష్యత్తు రాజకీయ వైఖరి అవలంబించబోతా ఉన్నారు? వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మొదటి నుంచి ఒక ధ్యేయంతో సమానత్వం, సంక్షేమం అనే ఒక పదంతో మనం ముందుకు వెళ్తుంది. రాజన్న ఆయన పరిపాలనలో చేసిన సుభిక్షమైన ఆ స్వర్ణయుగాన్ని మరొకసారి ప్రజలకు అందివ్వాలని చెప్పి తన బిడ్డ సంకల్పం చొప్పున ముందుకు పోతుంది. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఆహ్వానించి మళ్ళా వెనక్కి తగ్గటం, ఎందుకంటే ఇది ఒక షర్మిలక్కగా ఓటే చెప్పారు మాకు, వాళ్ళు ఆహ్వానించారు, మన ఓట్లు చీల్చుకోవడం ఉద్దేశంతో మనం ముందుకు వెళ్తున్నాం. కానీ మనం ఇప్పుడు సొంతంగా మనం పోటీ చేయబోతున్నాం. రాజన్న ఆశయాల కోసం ప్రతి ఒక్కరు మనం ముందుకు రావాలి, ప్రజల్లో ఉండని చెప్పి ఒక పిలుపునిచ్చారు. అందుకని రేపు రాబోయే దినాల్లో రేపు 26 తర్వాత పూర్తి కార్యాచరణ షర్మిలక్క ప్రకటిస్తారు. ఆ విధంగా మేము ప్రజల్లోకి వెళ్ళిపోయి మేము రాజన్న ఆశయాలు మేము తెలియజేసి మేము ఓట్లు అడుగుతాకి మేము సిద్ధంగా ఉన్నాం. ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇప్పటికే గత కొద్ది రోజులుగా సస్పెన్స్ కొనసాగుతుంది. ఖమ్మం జిల్లా పాలేరు నుండికి సంబంధించి షర్మిల ఎన్నికల్లో పోటీ చేయబోతా ఉన్నారనేటువంటి ఒక ప్రచారంతో పాటు విజయమ్మ కూడా పోటీ చేయబోతా ఉన్నటువంటి ప్రచారం జోరుగా జరుగుతూ ఉంది. దీంట్లో స్పష్టత ఏంటి? షర్మిలక్క ఎక్కడ పోటీ చేసినా సరే రాజన్న బిడ్డగా తన ప్రజలు ఆదరిస్తారు. ఇప్పటికే చాలా మంది తను కావాలని కోరుకుంటున్నారు. నియోజకవర్గం కొత్తగూడెంలో పోటీ చేసినా, పాలేరు పోటీ చేసినా, మిర్యాల కూడా పోటీ చేసినా షర్మిలక్క ప్రజలు గెలిపించుకొని షర్మిలక్క తను ఓన్ చేస్తున్నామని ప్రజలు ఎంతో ఎదురు చూస్తున్నారు ఈ ఎలక్షన్ కోసం. అయితే ఎన్నికలకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఖమ్మంకి సంబంధించి ఖమ్మం ఎమ్మెల్యేగా తుంప మోహన్ కృష్ణ పోటీ చేస్తున్నారంటే మీరు పోటీ చేయబోతా ఉన్నారు. ఎందుకు మీరు ఎన్నికలకు సంబంధించి చాలా ఛాలెంజ్గా తీసుకుని ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? ఎందుకంటే వచ్చే ఈ శాసనసభ ఎలక్షన్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఖమ్మం నుంచి కంపల్సరిగా పోటీ చేస్తుంది. ఎందుకంటే ఈ పువ్వాడ అజయ్ చేసిన అక్రమాలు, నిర్బంధాలు ప్రతి ఒక్కరు అనుభవించారు. ప్రతి పార్టీ అపోజిషన్ ప్రతి పార్టీకి ఈ పోలీస్ స్టేషన్ లో ఖమ్మంలో ఉన్న ప్రతి పోలీస్ వందల సంఖ్యలో అపోజిషన్ లీడర్ మీద కేసులు ఉన్నాయి. సొంత సామాజిక వర్గం ఆయన సాయి గణేష్ అతను కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది. సొంత సామాజిక వర్గం కూడా ఆయన దూరం పెట్టే పరిస్థితి ఏర్పడింది. అంతెందుకు నా మీద 2 కేసులు పెట్టడం జరిగింది. కొత్త బస్ స్టాండ్ మీద మాటలు బేస్ చేసుకొని వాళ్ళు ఫాల్స్ కేసు, నేనేదో ఒక లేనిది కల్పిస్తూ చెప్పినట్టుగా వాళ్ళు ఆమె కేసు ఫైల్ చేశారు. అది రీసెంట్గానే అది కోర్టులో నేను బెయిల్ షూరిటీ నేను అప్లై చేయడం జరిగింది. ఈ విధంగా నేను ఒక్కనే కాదు, ఈ ఖమ్మం నియోజకవర్గం ప్రతి ఒక్కరు ఆయన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఆయనకి లౌక్యం తెలియదు. ఎంతసేపు ఒక నియంత్రిత పాలన తప్ప ఒక కార్యకర్తను కానీ ప్రజలను కానీ మనం ఏం తిప్పుకుందాం అని ఆయన ఏమాత్రం ఆలోచన లేదు. కాబట్టి మంచి పరిపాలన కావాలని చెప్పి కోరుకుంటున్నారు. ఇంకోటి ఈ తుమ్మల నాగేశ్వరరావు ఏదో గతంలో చూశారు, ఒక కార్యకర్త కాదుగా ఒక సామాన్యుడు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడలేని పరిస్థితి అనమాట. అలాగే నాయకులు ఈ ప్రభుత్వ అధికారులు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడే పరిస్థితి మీరు చూశారు. గతంలో పాలేరు నియోజకవర్గంలో కూడా ఏ రకంగా ఆయన్ని ఎందుకు ఓడించారో ఆయన ఆత్మసాక్షిగా ఆయన తెలుసు. కాబట్టి ఆయన కూడా ఇక్కడ తెలంగాణలోని ఎక్కడ పోలీసు తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోతాడు, అలాగే ఈ మంత్రి అజయ్ కూడా ఓడిపోతాడు. ఈ ఖమ్మంలో ఎందుకు పోటీ చేస్తున్నారు ప్రజలు కోరుకుంటున్నారు. బీసీలు 150,000 బీసీలు ఉన్నారు, అలాగే మైనారిటీలో ఒక 50,000 మంది ఉన్నారు, అలా క్రిస్టియన్ సంఘాలు కూడా ఒక ఇంచుమించు 70,000 మంది ఉన్నారు. వీళ్ళందరూ ఈ బహుజనులు నన్ను తుంపాల కృష్ణమోహన్ గా మీరు నుంచోండి, ఒక బీసీ నాయుడు మీరు కూర్చోండి, మీ అందరూ మేము గెలిపిస్తామని చెప్పి ఒక భరోసా ఇస్తున్నారు. అందుకని కంపల్సరిగా నేను సుమారుగా పెద్ద ఎత్తున నేను ఈ నామినేషన్ కార్యక్రమం కూడా మొదలుపెట్టి ఈ 30 రోజులు నేను ప్రజల్లోనే ఉండి
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏం చేసింది, శ్రీలంకకి ఏం చేసింది, రాజన్న సువర్ణ పరిపాలన ఏ రకంగా అందిస్తామో ప్రజలు తెలియజేసి ఆ రకంగా ఖమ్మం సీటు మొట్టమొదటి సీట్ గెలిచే సీటే ఖమ్మం గెలుస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా మీద ముఖంగా తెలియజేస్తున్నా. అంటే ఖమ్మంకి సంబంధించినటువంటి నేత నిర్బంధాలు కొనసాగిస్తా ఉన్నారు. అదే నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు కూడా పరిపాలన ఆయన వైఖరి కూడా బాగలేదని విమర్శిస్తున్న నేపథ్యంలో ఎవరైతే తుంపాల మోహన్ కృష్ణ ఉన్నారో అతను పోటీ చేస్తే రేపు ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మేనిఫెస్టో రిలీజ్ చేసింది, కాంగ్రెస్ కూడా గ్యారంటీ కార్డ్స్ నిర్మించింది. అసలు ఎటువంటి కార్యాచరణ లేకుండానే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ముందుకు పోతున్న నేపథ్యంలో ఇది సాధ్యమవుతుందా? అసలు నాయకత్వం అంటేనే ప్రజలకి ఆలోచన ఎలా ఉంది, ప్రజలకు ఏం కావాలి అది నెరవేర్చడమే నాయకత్వం. నాయకత్వం అంటే అజమాయిషి చేయడం నాయకత్వం కాదు, నిర్బంధించడం నాయకత్వం కాదు. ప్రజలు ఆలోచన తప్ప నడుచుకోవడం, వాళ్ళకి రావాల్సిన సంక్షేమ ఫలాలు అందించడము, అనునిత్యం ప్రజల్లో ఉండటమే నిజమైన నాయకత్వం. ఇంకోటి అంటే నిరుద్యోగం ఎక్కువ ఉంది, స్వయం సమృద్ధి సాధించాలి. ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి నేను ఒక ప్రతి నిరుద్యోగికి నేను ఉద్యోగిస్తానని చెప్పి నేను చెప్తాను. అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కలెక్ట్ చేస్తానని చెప్పి ఈ సందర్భంలో ప్రతి ఒక్క నియోజకవర్గం ప్రతి ఒక్క నిరుద్యోగికి అన్ఎంప్లాయ్మెంట్కి నేను ఈ సందర్భంలో భరోసా చేస్తున్నాను. ఒక్కరు కూడా నిరుద్యోగం ఉండకూడదు, ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ ఉండాలి, స్వయం సమృద్ధి కావాలనే ఉద్దేశంతోనే ఈ నినాదంతో నేను ప్రజలకు వెళ్తున్నా. ఏదైతే రాజన్న ఆశయాలు ఉన్నాయో ఆ సంక్షేమం ఉందో ప్రజలకు అందించడమే వైఎస్ తెలంగాణ పార్టీ ఖమ్మం నియోజకవర్గంలో ఉన్న తుంపాల కృష్ణమోహన్ ఆశయం. రైట్. అంటే ప్రస్తుతం మీరు పాలేరుకి సంబంధించి ఖమ్మం అటు కొత్తగూడెం నుంచి పోటీ చేస్తారు వైఎస్ఆర్ పార్టీ నుంచి అంటున్నారు. అసలు ఖమ్మంకి సంబంధించి మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. 10 నియోజకవర్గాలతో పాటు రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోటీ చేయట్లేదు. అసలు రాష్ట్రం మొత్తం ప్రజానీకానికి కావచ్చు, మీరు పోటీ చేయనటువంటి ప్రాంతంలో ఎవరికి ఓట్లు వేయాలని మీరు పిలుపునిస్తూ ఉన్నారు? ఎటువంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు? ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అది మా అధినాయకురాలు ఒకటే నిర్ణయించింది. 119 నియోజకవర్గాల్లో మా కోఆర్డినేటర్స్ ఉన్నారు, అందరూ పోటీ సిద్ధంగా ఉన్నారు. 431 అప్లికేషన్స్ వచ్చినాయి. ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ తెలంగాణ కంపల్సరీ పోటీ చేసింది. పోటీ చేయడం కాదు, అత్యధిక స్థానాలు కూడా గెలుస్తాకి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ఇదికి సంబంధించి ఓవరాల్గా ఖమ్మం జిల్లా యొక్క రాజకీయ వైఎస్ఆర్ పార్టీ యొక్క భవితవ్యం రానున్నటువంటి రోజుల్లో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే వైఎస్ఆర్ పార్టీ అన్ని రకాల ప్రణాళిక రూపొందించి ముందుకు పోతా ఉందని చెప్పేసి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తుంపాల మోహన్ కృష్ణకు సంబంధించి చెప్తా ఉన్నారు. ఎలక్షన్స్ రాబోతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఖమ్మం కేంద్రంగా కావచ్చు, పాలేరు కేంద్రంగా కానీ పోటీ చేసేటువంటి నేతలందరినీ కూడా ఓడించి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని గెలిపించాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదే నేపథ్యంలోనే ఖమ్మంలో నిర్బంధ పాలన కొనసాగించింది ప్రశ్నించేటువంటి తనపై ఇతర నేతలపై అనేక రకాల కేసులు పెట్టి నిర్బంధిస్తూ ఉన్నారు. ఎలాగైనా సరే ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ నిర్బంధకులను నియంత్రిత పోగొట్టుపోయే వాళ్ళందరినీ ఓడించాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నారు. ఇది కెమెరా పర్సన్ హరితో ఉపేందర్, అమ్మానీస్, ఖమ్మం జిల్లా నుండి.